ఈరోజు అయితే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా హాయిగా ఉండాలని కోరుకుంటూ చిన్న రెసిపీ అండి, హెల్దీ రెసిపీ. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్. ఈజీ రెసిపీస్ అండి. ఈజీ రెసిపీ, హెల్దీ రెసిపీ. తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే సీజన్ మెంతాకు చాలా వస్తుందండి మార్కెట్లో. అసలు మనం ఇంట్లో చిన్న బిర్యానీ డబ్బాలలో వేసినా కూడా ఒక 1 వీక్ లో మనకు మంచి మెంతాకు వస్తుంది ఫ్రెష్ గా. ఆ మెంతాకుతో ఈ రోజు మనం మటర్ మెంతి రైస్ చేయబోతున్నామండి. గ్రీన్ పీస్ మెంతి రైస్ అండి, సూపర్ గా ఉంటది. చాలా హెల్దీ కూడా. పిల్లలకు మనం పెట్టామనుకోండి లంచ్ బాక్స్ లోకి, తర్వాత బ్రేక్ఫాస్ట్ లోకి సూపర్ గా ఉంటదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూడండి, నానబెట్టిన బఠానీలు ఒక 1/2 కప్ తీసుకున్నాను. 1 కప్పు మెంతాకండి, శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నాను. ఇలా రెమ్మలుగా చించుకోవాలండి. మెంతి ఇలా వచ్చేలాగా చించుకోవాలి. పెద్ద ఆకు అయితే బేబీ మెంతి మాత్రం వేయకండి, అది చేదు ఎక్కువ వస్తుంది. అంటే చిన్నగా వస్తుంది కదా మెంతాకు, 2 ఆకుల్ని, అది మాత్రం వేయకండి. ఇలా పెద్ద మెంతే వేసుకోండి, చాలా బాగుంటది. నేనైతే ఇదంతా మంచిగా ఫ్రెష్ గా కడిగి పెట్టి ఇలా తరుక్కున్నాను. 1 కప్ అండి. నేనైతే రైస్ 2 కప్స్ రైస్ తీసుకున్నాను. సేమ్ ఏ కప్ తో అయితే మనము మెంతి ఉన్న బఠానీలు తీసుకుంటామో అదే కప్ తో రైస్ కూడా తీసుకోవాలండి. బాస్మతి రైస్ తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టానండి. చూడండి, 1/2 అవర్ నానబెట్టాను. ఇవి పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం. ఈ బఠానీలు రాత్రి నానబెట్టానండి. మీకు పచ్చి బఠానీలు దొరికితే అవే వాడుకోండి, ఫ్రోజన్ దొరికినా కూడా అవే వాడుకోవచ్చండి, ఏవైనా పర్లేదు. ఇవైతే నైట్ నానబెట్టి మార్నింగ్ తీసుకున్నాను నేను. స్టవ్ ఆన్ చేస్తున్నాను. కుక్కర్ లో చేసుకుందామండి. ఇది కొంచెం జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. మరి ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి, చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. నేనైతే ఆయిల్ చాలా తగ్గించాను, మీరు కూడా ఆయిల్స్ తగ్గించండి. అనుభవాలు దెబ్బలు తీస్తుంటే అప్పుడు బుద్ధి వస్తుంది అంటారు కదా, అలా బుద్ధి వచ్చి ఆయిల్ తగ్గించాను. చాలా మంది చెప్తున్నారు, అంటే ఆయిల్ తగ్గించండి అని. నిజానికి మేము అంటే ఇంట్లోకి చేసుకునే కర్రీస్ తక్కువనే వేస్తా అండి. వీడియోస్ లో జర బ్రైట్ గా మంచిగా కలర్ఫుల్ కనబడాలని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేది. ఇప్పుడైతే అది కూడా తగ్గించేసాను. 1 టీ స్పూన్ నెయ్యి వేసానండి. 2 టీ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి. మీకు డైట్ రెసిపీస్ కూడా పెడతానండి త్వరలో. నిజం చెప్పాలంటే ఏం జరిగిందంటే, ఇప్పుడు చాలా రోజుల నుండి నేను వీడియోస్ చేయలేదు కదా, 2 హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు అంటే అంకుల్కి వచ్చింది, నాకు వచ్చింది. దానివల్ల చాలా ఒక 1 మంత్ నేను గ్యాప్ తీసుకోవడం జరిగింది. నాకేమో పైన మనకు టెర్రస్ గార్డెన్ ఉంది కదండి, గార్డెన్ కి వెళ్ళి వస్తుంటే మెట్ల పైన దిగుతున్నప్పుడు మోకాల్లో టేర్ అయిందండి. టేర్ అయ్యి అది నడవరాకుండా చాలా ఇబ్బంది అయింది. అది ట్రీట్మెంట్ నడుస్తుంది. అందుకే నేను వీడియోస్ పెట్టలేకపోయాను. నిలబడి చేయడం కూడా కష్టంగా ఉండిందండి ఇన్ని రోజులు, అందుకే నేను వీడియోస్ చేయలేదు. ఇంకొకటి ఏం జరిగింది అంటే, అంకుల్ కి స్టంట్స్ పడినాయండి. అందుకని అంకుల్ కూడా వీడియోస్ తీయడానికి, కెమెరామ్యాన్ అంకులే కదా, మీకు తెలిసిందే కదా, అందుకని అంకుల్ కూడా అంటే సపోర్ట్ చేయడానికి శక్తి లేకుండా అయింది. అందుకని ఇన్ని రోజులు మేము వీడియోస్ చేయలేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందుకే చెప్పాను, బుద్ధి వస్తే గాని నూనె వాడడం తగ్గదు అని చెప్పి అలా నూనె వాడడం పూర్తిగా తగ్గించాను. ఈ ఆయిల్ కానీ మనం ఏదైనా గిన్నె ఎక్కువ వేడైనప్పుడు ఇలా కొంచెం పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఎక్కువ వేడి ఉన్నప్పుడు అట్లనే మనం దీంట్లో మసాలా దినుసులు కానీ తాలింపు దినుసులు వేస్తే మాడిపోయి కర్రీ టేస్ట్ మారిపోతుందండి. అందుకని ఎప్పుడు కానీ వేడైందంటే గిన్నె పాత్ర పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, హోల్ గరం మసాలా, ఇక్కడ
ఆకు, తర్వాత స్టార్ అనీస్, 2 ఇలైచీలు, 2 లవంగాలు, ఇది రాతి పువ్వు అండి, కొంచెం సాజీరా, ఇవన్నీ తాలింపులో వేస్తున్నాను. ఈ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ చేయలేదు, హెల్త్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతున్నా అని మెసేజ్ కూడా పాస్ చేశాను. చాలా మంది ఆంటీ ఫస్ట్ హెల్త్ తర్వాత అన్ని అన్నారు. మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మొన్నటి వరకు వీడియోస్ కి ఎట్లా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా మీ సపోర్ట్ తప్పకుండా ఉంటుంది అనుకుంటున్నాను. ఆ సపోర్ట్ లైక్ రూపంలో తెలియజేయండి. మీ ప్రేమను బట్టి అయితే నేను ఏం చెల్లించలేనండి. అసలు ఎంత ఆత్మీయత, ఎంత ప్రేమ మీ నుండి పొందుతున్నానంటే చెప్పరాదు. అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కొంచెం ఆనియన్ వేస్తున్నా, ఒక 2 పచ్చిమిరపకాయలండి, కొంచెం కాజు వేసాను. కాజు ఉంటే వేయండి, లేదా స్కిప్ చేయండి, కంపల్సరీ ఏం లేదు. మరీ ఎక్కువ వేయలేదు, ఒక 5-6 కాజు ముక్కలు వేసాను. కొంచెం ఉల్లిపాయలు వేగాలి. ఉల్లిపాయలు ఇలా లైట్ గా మగ్గితే సరిపోతుందండి, మరి ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నటువంటి మెంతి ఇందులో వేద్దాము. మెంతాకు చక్కగా వేగాలి, పచ్చి వాసన పోయేంత వరకు. వేగకుంటే మాత్రం రైస్ కొంచెము చేదు వస్తుందండి, అందుకని చక్కగా నూనెలో వేగాలండి. మంచిగా వేగితేనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పుదీనా వేస్తున్నాను. పుదీనా ఎక్కువ వేయద్దు, కొంచెమే. ఇక చూడండి ఎంత తక్కువ వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను. పాలకూర రైస్ కూడా సేమ్ ఇదే పద్ధతిలో చేస్తే సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. పాలకూరతో కూడా రైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అదేవిధంగా కొంచెము ధనియాల పొడి వేసుకోవాలండి, బాగుంటుంది ధనియాల పొడి వేస్తే. వేంపి పొడి వేసిన ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు పచ్చి బఠానీలు వేసేసుకోవాలి. ఇవి మనము ఎండిన బఠానీలను నానబెట్టాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువసేపు వేంపుకుంటే బాగుంటుందండి. మామూలుగా పచ్చి బఠానీ అయితే మనము డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు, ఫ్రోజన్ అయినా వేసుకోవచ్చు అండి. కానీ ఇవి నానబెట్టిన ఎండిన తర్వాత నానబెట్టాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి, అందుకని మనం ఇలా తాలింపులో వేసి వేంపుకోవాలి. రైస్ ఉడికేసరికి ఉడకాలి కాబట్టి కొంచెం టైం పడుతుందండి. అల్లం వెల్లుల్లి వేగి ఇలా కలర్ స్టార్ట్ అయింది. ఒక సగం చెక్క నిమ్మరసం వేస్తున్నాను. రసం ఎక్కువ రాలేదనుకోండి మొత్తం నిమ్మకాయ వేసుకోవచ్చు. ఇదైతే ఎక్కువ వస్తలేదు, ఇంకొక 1/2 చెక్క కూడా వేసేస్తా. కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ నిమ్మకాయ లేదనుకోండి 2 టమాటాలు సన్నగా పొడుగ్గా తరిగి తాలింపులో వేసేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే రైస్ పొడిగా పుల్లలుగా వస్తుంది, అందుకని నిమ్మరసం వేస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుందాం నీళ్లు తీసేసి. ఈ తాలింపు అంతా రైస్ కు పట్టే విధంగా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి రైస్ వేయించుకోవాలండి. నేనైతే ఈ అన్నంకి సరిపోయిన పచ్చిమిర్చి వేసాను.
మీరు ఇంకా స్పైసీగా తింటామంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. ఈ రైస్ లో ఉండే తడి తగ్గేసి ఇలా కొంచెము చూడండి కలర్ మారుతుంది రైస్. ఇది ఇక్కడ చూడండి ఇలా, అంటే మనం అడుగున ఉండే తాలింపు మసాలా అంతా దీన్ని పట్టుకొని కొంచెము డార్క్ కలర్ లోకి రైస్ చేంజ్ అవుతుంది. అలా అయ్యేంత వరకు ఇలా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి. ఇప్పుడైతే నేను స్టవ్ తగ్గిస్తున్నాను. తగ్గించేసి ఇందులో ఎసరు పోసేసుకుందాం. మనము దీంతో 2 కప్పుల రైస్ తీసుకున్నా అండి. ఇప్పుడు 3 కప్పుల నీళ్లు పోస్తాను. అంటే ఒక్క కప్పుకి 1.5 కప్పు వాటర్ పోయాలి. ఒక గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ వేయాలండి. 1 వేసాను. 2, 3 కప్స్. కొంచెం అన్నం మెత్తగా ఇష్టం ఉంటే మీరు 1కి 2 వేయండి, లేదంటే ఇలా 1కి 1.5 వాటర్ వేస్తే సరిపోతుంది. ఉప్పు వేసేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ వేసాను. దీంతో టమాటా గ్రేవీ కర్రీ కానీ, రైతా కానీ, తర్వాత మసాలా వంకాయ కానీ ఇవి చాలా బాగుంటాయండి. ఆలు కుర్మా కానీ చాలా బాగుంటది. నేనైతే ఈరోజు సింపుల్ గా రైతా చేస్తున్నాను. దీనికోసం స్పెషల్ గా కర్రీ ఏం చేయట్లే, ఓన్లీ రైతాతో ఇది తినేయచ్చు. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ పెడుతున్నాండి. మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చే వరకు వదిలేద్దాం. మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చినాయి. ఇట్లా వెయిట్ కూడా దిగిందండి. వెయిట్ దిగిన తర్వాత మూత తీస్తున్నాను. సూపర్ గా అయింది రైస్. చూడండి, చూసారా? ఇగో రైస్ పుల్లలు పుల్లలుగా ఎంత బాగైంది. సర్వింగ్ ప్లేట్ లోకి తీస్తున్నా అండి. ఈ రైస్ ను ఈరోజు రైతాతో బ్రేక్ఫాస్ట్ అండి. చూసారు కదా ఎంత బాగుందో. ఒకసారి అయితే టేస్ట్ కూడా చూద్దాము. ఆంటీ తిని చూపియండి అంటున్నారు, అందుకే మీకోసం తిని చూపిస్తున్నా అండి. సూపర్ గా ఉందండి. అసలు చేదు లేదు, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ రెసిపీస్ తినడం చాలా మంచిది. కానీ టమాటా సూప్ తో అయితే ఇంకా అద్భుతంగా ఉంటది. రైతా కంటే టమాటా సూప్ బెటర్ అండి. టమాటాలు కర్రీ లాగా చేసి కొంచెం వాటర్ వేసేసి అందులో కొంచెం కొబ్బరి పొడి మసాలాలు వేసి గ్రేవీ లాగా చేయండి, సూపర్ గా ఉంటది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే అండి, ఇంత మంచి రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా టేస్ట్ ఎలా ఉంది, ఏంటి, ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. హ్యాపీ కుకింగ్ అండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.